రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 2021లో జరిగిన పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో సూత్రధారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి హత్య చేయించింది తలసిల రఘురాం, వెల్లంపల్లి శ్రీనివాస్. ఆ కేసులో మేము నిర్దోషులం, కావాలనే మమ్మల్ని ఇరికించారు అని పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ ఆరోపించారు. విజయవాడలోని కృష్ణలంకలో ప్రెస్ మీట్ పెట్టిన కోగంటి సత్యం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి టార్గెట్గా సంచలన ఆరోపణలే చేశారు. నా పేరు కోగంటి సత్యం. మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాను. ఎందుకనంటే ఈ రాహుల్ అనే అతను మర్డర్ జరిగింది 2001లో. ఆ మర్డర్లో లేనిపోయింది నన్ను, మరి కోరాడు విజయ్ కుమార్ గారిని, మరి అట్లనే ఇంకా కొంతమందిని, ఒక 13 మందిని ఓ స్టోరీ అల్లి 2021 అండి, ఆగస్టు 2021, సారీ 2021లో జరిగిందండి. అయితే ఈ దీనికి మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చారంటే, ఆ రోజున ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. అట్లనే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 4-3 ఏళ్ల క్రితం, అంటే ఈ మర్డర్ జరిగే ముందు, మరి పెద్దిరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు, అట్లనే బాలినేని శ్రీనివాస్ గారు, అట్లనే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా పాల్గొని ఆశల సాధనకి పునాది అని చెప్పేసి ఎలా పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. మీరు పేపర్లు పరిశీలించినా కానీ మీకు కూడా తెలుస్తుంది. దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ కోరాడు విజయ్ కుమార్ గారిని ఏ విధంగా మోసం చేశాడో అదేవిధంగా అక్కడ పొంగనూరులో బ్యాటరీల ఫ్యాక్టరీ, అట్టల ఫ్యాక్టరీ, సిలిండర్ల ఫ్యాక్టరీ 3 పెడదామని చెప్పేసి పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారి దగ్గర సుమారుగా 40 కోట్ల రూపాయలు ఈ కుర్రాడు తీసుకోవడం జరిగింది. అలానే తీసుకొని ఈ శంకుస్థాపన ఫోటోలు ఇవన్నీ కూడా అప్పుడే, ఇవన్నీ మేము సంపాదించడానికి టైం పట్టింది కాబట్టి మీడియా ముందుకు రావడానికి నాకు టైం పెట్టింది. అదే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉందో గవర్నమెంట్లకి, నాకు కూడా అటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు నాకు కూడా ప్రజలు ఉన్నారు కొంతమంది. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా నాకు చాలా రోజులు పట్టలేదు. వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే తెలిసింది. నాకు తెలిసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లనే ఆ రోజున ఉన్నటువంటి హోమ్ మినిస్టర్లు 3-4కి, డీజీపీ గారికి, అందరికి కూడా నేను లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే, ఈ మర్డర్ మేము చేయలేదు, మాకు న్యాయం చేయండి, ఈ కేసు సిబిసిఐడికో లేదా సిబిఐకో ఇవ్వండి, న్యాయం జరుగుతుందంటే వాళ్ళు ఎందుకు వేస్తారండి? అసలు మర్డర్ చేసిందే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, అసలు మెయిన్ లీడర్లు కాబట్టి. మరి ఆ రోజున పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ బత్తెన శ్రీనివాసరావు గారు సిపిగా ఉన్నారు. మరి ఇక్కడ వచ్చేటప్పటికి విజయ్ కుమార్ గారికి, అలానే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి పడదు కాబట్టి, ఎందుకంటే సత్యభామ అనే ఒక బట్టల షాప్ పెట్టారు, కలిసి వ్యాపారం చేశారు. దాంట్లో అతను ఫ్రాడ్ చేశాడనే ఉద్దేశంతో, ఫ్రాడ్ అంటే అసలు నచ్చదు మా అబ్బాయికి. అబద్ధం ఆడాడంటే నచ్చదు. ఎందుకంటే 15 సంవత్సరాలు కార్పొరేటర్ చేశాడు 18వ డివిజన్లో. మొత్తం సిమెంట్ రోడ్లు వేసాడు, ఏ కాంట్రాక్టర్ దగ్గర కూడా రూపాయి తీసుకోలేదు అనే మంచి పేరు వచ్చినటువంటి కోరాడు విజయ్ కుమార్ గారిని కూడా A1గా పెట్టి ఈ కేసులో తలసల రఘురాము, వెల్లంపల్లి శ్రీను వీళ్ళని అందరినీ పెట్టి, నన్ను పెట్టలేదు అప్పటికి. నేను వారం 10 రోజుల తర్వాత నన్ను పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. పెట్టి అలానే ఆ రోజున ఆ కుర్రాడు చనిపోయిన ముందు రోజు నైటు విజయ్ కుమార్ గారు ఆఫీస్కి వచ్చి వెళుతూ ఉంటే వాళ్ళ కారు ఆపి, ఆ కుర్రాడి కారు ఆపి, ఆ కుర్రాడి డ్రైవర్ కూడా ఉన్నాడు, అతనే ఒక్కడే తోలుకు వస్తాడు. ఎలా తెలుసంటే, నాకు వీళ్ళ ఫ్యాక్టరీ కొండపల్లి మ్యానుఫ్యాక్చరీ దగ్గరలో ఉండేది. అటు నుంచి వెళ్తా వస్తా ఎప్పుడన్నా 2-3 సార్లు మన ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది. అతను మన విజయ్ కుమార్ గారు.
అప్పుడు పరిచయం నాకు ఆ కుర్రాడు, అంతే తప్ప నాకు తర్వాత మేము ఎప్పుడు కలవలేదు కూడా. అలానే మరి కార్ ఆఫ్ చేసి ఆ కారులో ఒక ముగ్గురిని ఎక్కించి ఈ ఎల్లంపల్లి సీను, తలసల రఘు ఇద్దరు ఆధ్వర్యంలో ఇక్కడ స్టోరీ అంతా రాసి తయారు చేసి మొత్తం అంతా తయారు చేసి చేసేదేమో పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారు అయితే ఇక్కడ నటించి చక్కగా ఆ కుర్రాడిని చంపేసేసినటువంటి, ఆ రోజు చంపినటువంటి వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. నేను అందుకే ఈ కేసు సిబిఐకో సిబిసిఐడికో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి మన గవర్నమెంట్ అంటే నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. డీజీపీ గారికి, సీఎం గారికి అందరికి కూడా లెటర్స్ పెట్టాను. ఈ కేసు సిబిసిఐడికి కానీ సిబిఐ కానీ ఇవ్వండి, నాకు అన్యాయం జరిగింది. ఇలాగా ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 30 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాకు ఫేవర్గా లెటర్స్ ఇచ్చారు. ఇది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో కూడా కోగంటి సత్యం గారు నిర్దోషి, అతన్ని పెట్టొద్దు, అతన్ని తీసేయడానికి ఎట్లా కూడా ప్రయత్నించి తీసేయండి. అలానే విజయ్ కుమార్ వాళ్ళు కూడా ఇలా జరిగిందని చెప్పి తెలిసింది మాకు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఈ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎమ్మెల్సీలకి ఏది పొంగనూరు వాళ్ళు చేయించారు మర్డర్ని. పొంగనూరులో శంకుస్థాపనలో 2000 రూపాయలు ఒక ఫుడ్ భోజనం చొప్పున పెద్ద భారీ ఎత్తున చేసి ఈ కుర్రాడు ఆ విధంగా చేసింది జరిగింది. ఆ ఎమ్మెల్యేస్ కూడా లెటర్స్ కూడా వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. కానీ ఈ కార్లో ఎక్కించుకొని వెళ్ళి టీవీ మీద వెనకమాల చంపిన వాళ్ళని కూడా మీ ముందు ఇప్పుడు హాజరుపరుస్తా. కానీ మొన్న చూసాం విజయసాయిరెడ్డి గారి మర్డర్లో ఒక్కొక్క సాక్షిని చంపుకుంటూ వస్తున్నారు, చచ్చిపోయినట్టుగా చూపిస్తున్నారు. నిన్నటి వరకు కూడా చూసాం కొత్త గవర్నమెంట్ వివేకానంద రెడ్డి గారి మర్డర్లో. అట్లనే ఆ విధంగా ఇప్పుడు మీ ముందు హాజరుపరిస్తే మరి వీళ్ళను కూడా చంపేస్తారనే భయంతో వాళ్ళు మేము మీడియా ముందుకు రావండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి నేను సాక్ష్యాధారాలతోటే, లేకపోతే ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు, నాకు సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి. అలానే ముద్దాయిలుగా వీళ్ళందరినీ తీసుకెళ్ళిన వాళ్ళని హెరాస్మెంట్ చేస్తూ వీడియోలు తీసి ఎల్లంపల్లి సీనుకి, తలసల రఘుకి, మరి నితిన్ రెడ్డికి వీడియోలు కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. అంత దుర్మార్గంగా ప్రవర్తించి ఇంకా పైన కొట్టడం ఎందుకండి, వారం రోజులు 10 రోజులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు నిర్బంధించారు. అయినా సరే వాళ్ళు మేము చేయలేదు కాబట్టి మేము ఒప్పుకోము అని చెప్పేసి ఒప్పుకోకపోతే ఇక ఆఖరికి చంపేసే పరిస్థితి, ఎన్కౌంటర్ చేసేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు ఆ రోజున ఒప్పుకోవడం జరిగింది. సరే మీ ఇష్టం, అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటే 10 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. అట్లనే ఇందులో మేము నిర్దోషులం కాబట్టే ఈ చనిపోయినటువంటి రాహుల్ వాళ్ళ ఫాదర్ కూడా కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. WP నెంబర్ 2256 ఆఫ్ 2024 ఆయన కూడా సిబిఐకి ఇవ్వండి కేసు అని చెప్పేసి ఫైల్ చేయడం జరిగింది. సిబిసిఐడికి కానీ సిబిఐ కానీ ఇచ్చి ఇందులో నాకు అన్యాయం జరిగింది మా కుటుంబానికి అని చెప్పే ఉద్దేశం. గవర్నమెంట్ ఉన్నంగా వేయలేదు ఆయన, ఎందుకంటే భయం. ఎన్నో చూసాం కదా మనం. సొంత బాబాయినే నరికేసి హార్ట్ అటాక్ అని చెప్పి ప్రకటించినటువంటి ఆ ప్రభుత్వం మరి భయపడి అతను చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదు ముందే అనుకుంటారు 24 గవర్నమెంట్ వచ్చింది. ఆయన కూడా నేను ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు కూడా ఫోన్లో ఆయనతో మాట్లాడారు. మాట్లాడితే ఆయన క్లియర్గా చెప్పాడు, నాకు అనుమానం అండి, నాకు వేరే వాళ్ళు చేస్తుంటారని అనుమానం కాబట్టి నాకు న్యాయం జరగలేదు కాబట్టి నేను సిబిఐకి వెళ్తున్నానని చెప్పేసి సిబిఐకి ఫైల్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఆయన. కాబట్టి నాకు మీ మీడియా ద్వారా మరి కూటమి ప్రభుత్వం ద్వారా నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారు ప్రత్యేకించి ఎర్రబుక్కులో
ఇంక ఎర్ర సిరాతో రాసుకోవాల్సిన విషయం ఇది ఈ కేసు. ఎందుకంటే న్యాయం ఉంది కాబట్టి. లోకేష్ బాబు గారికి, అట్లానే డీజీపీ గారికి, హోమ్ సెక్రటరీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి అందరికీ కూడా కాపీలు పంపించి, లేదు నేను వెళ్ళి అందరికి పర్సనల్గా ఇచ్చి రావడానికి కూడా నిర్ణయించుకున్నాను. అట్లనే అసలు ఈ విజయ్ కుమార్ గారు పార్ట్నరు అతను కాబట్టి విజయ్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మేము మాత్రం నిర్దోషులం, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. దానికన్నా ముందు ఇన్వెస్టిగేషన్ మార్చమని మేము అడిగేది. ముందు మెయిన్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ తోటో సిబిసిఐడి తోటి చేపిస్తే నిజాలు బయటకు వస్తాయి, వాస్తవాలు బయటకు వస్తాయి. ఫోటోలతో సహా మీకు చూపించాను. అక్కడ 40 కోట్లు వాళ్ళ దగ్గరే కాకుండా వాళ్ళ సర్కిల్ కుర్రాళ్ళ దగ్గర కూడా, వీళ్ళ దగ్గర ఉండే మీడియేటర్స్ దగ్గర కూడా ఒక 20 కోట్ల దాకా కాజేశాడని చెప్పేసి కూడా తెలిసింది. అది మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది కాబట్టి, నేను ప్రెస్ మీడియా ముందు రావడం కొంచెం టైం పట్టింది కాబట్టి విజయ్ కుమార్ గారిని మాట్లాడేస్తుంది కోరుకుంటున్నాను.